ఇంకేమున్నాయా? మీరు అసెంబ్లీలో తీర్మానం బిల్ చేశారు, తర్వాత ఇక్కడ దాకా వచ్చారు, ఢిల్లీలో ధర్నా చేశారు. అసలు కేంద్ర ప్రభుత్వం కదా దీన్ని చేయాల్సింది. అందుకే ఇవాళ మేము 1 గంటకి వెల్ఫేర్ మినిస్టర్ కలుస్తా ఉన్నాము. ప్రధానమంత్రి గారు ఎవరిని కలిసే పరిస్థితి లేరు. నేను అందుకే బీజేపీ నాయకులు అడుగుతా ఉన్నాను, మీరు కేంద్రంలో ఎంపీలుగా మంత్రులుగా ఉన్నారు, అపాయింట్మెంట్ తీసుకోండి. మాకు బేసిజాలు లేవు, బీసీల రిజర్వేషన్లో ఒక మెట్టు దిగడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే మేము మా ముఖ్యమంత్రి, డిప్యూటీ మంత్రి, ఉత్తర క్యాబినెట్ వస్తాం ప్రధానమంత్రి కలవడానికి. ఇది ప్రజల సమస్య. సెక్యులర్ కంట్రీ, ఈ దేశంలో అందరూ భాగస్వాములే. వాళ్ళు ఓట్ల కోసం, వాళ్ళు అనునిత్యం ఓట్ల కోసం ముస్లిం పేరు వాడుతూ ఉన్నారు. మేము పరిపూర్ణమైనటువంటి లౌకికవాదులం కాబట్టి మేము ఎప్పుడు కులాలు మతాల పేరు మాట్లాడము. చూద్దాం, గతంలో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మేము అన్ని ఆలోచించి న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత పొందుపరచడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు ఆ విషయం చెప్తా, ఆ ముస్లిం చెప్తా. లేదు, తేదీలు మీరు ప్రకటించుకున్నారు, మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు. ఒకటి మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తామని ఆశిస్తాము. లేదు, మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. మీరేమో ముస్లింలు వెనకబడిన వాళ్ళని కలిపి రిజర్వేషన్లో దాన్ని తీసుకొచ్చారు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో, బీజేపీనేమో ముస్లింలు ఉంటే చేయవాలి. అంటే ఓవరాల్ మరి బీసీలకు రిజర్వేషన్లు పదాలు అందేటువంటి అవకాశం ఏ రకంగా? లేదా ఇప్పుడు ముస్లిం సాకుతో యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీని, ముఖ్యంగా తెలంగాణ బీసీని అన్యాయం చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వారు చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఒక సాకు కావాలి కాబట్టి ముస్లింలు అడ్డం పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ముస్లింలో గుజరాత్లో కూడా ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది. ప్రధానమంత్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు గత 50 ఏళ్లుగా. ఈ మాట ఎవరో గారు ప్రధానమంత్రి గారు చెప్పారు. వీడియోలో ఉంది, ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ వీడియోలో. मुस्लिम संप्रदाय 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिला, लेकिन कभी मैं मीडिया में नहीं देखा। ఏమంటారు, దాదాపు 70 తెగలు ముస్లింస్లో ఉన్నాయి. మా గుజరాత్లో వారు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో వాళ్ళకి అందుతా ఉన్నాయి, కానీ నేను ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని మాట చెప్పినారు. అంటే వారు గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్ ఉండొచ్చు, తెలంగాణ ముస్లింలకు మాత్రం ఉండకూడదు. వారి ఉద్దేశం అది. ప్రతిసారి కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతా ఉన్నారు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఇంకా దేశ ప్రజలు ఆ భ్రమలో పడి వారికి ఓట్లేస్తూ ఉన్నారు. కులం పేరిట, మతం పేరిట రాజకీయాలు చేసి దేశాన్ని నడపడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది లౌకికవాద పునాది మీద ఏర్పడ్డ దేశం. దీన్ని అర్థం చేసుకోకుండా కులాల పేరిట, మతాల పేరిట మతాన్ని ఎప్పుడు వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్నట్టు పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్, అందుకే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు వెసులుబాటు పొందింది 9th షెడ్యూల్ చేర్చిన వల్ల. సో అందుకే మేము కూడా అదే రకంగా 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తెలంగాణ కూడా ఎగ్జామ్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు కదా, ఏ రకంగా ఇచ్చినారు? 50% అధిగమించి 10% మళ్ళీ చేర్చినారు కదా. ఇప్పుడు 60%కి వచ్చింది కదా. ఒక రకంగా సుప్రీంకోర్టు క్యాప్ డైల్యూట్ అయినట్టే కదా. ఆ దశగానే మేము ఇచ్చిన రిజర్వేషన్ 42% పెంచి తమిళనాడు త్వరలో తెలంగాణలో రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాము. ఇది ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు పని ఆ దశగా చేయాలని కోరుతా ఉన్నాం.